హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గోదావరి హోమ్ మేడ్ కేక్స్. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా స్పాంజ్ అండ్ వెనీలా కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేయండి కరిగేంత వరకు. నేను మా పిల్లలకి ఇలాగే హెల్తీగా చేసి పెడతానండి. బయట వాటిలో కెమికల్స్ ఎక్కువగా కలుపుతారు కదండి, అవి నిల్వ ఉండడం కోసం చేస్తారు. అవి హెల్త్కి అంత మంచిది కాదండి. ఎగ్స్ కరిగిన తర్వాత హాఫ్ కప్ షుగర్ని పౌడర్ చేసుకొని హాఫ్ కప్ తీసుకొని వేసుకోవాలండి. వేసుకొని బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేయాలండి. మా పిల్లలకి నేను నా చేతితో ఇంట్లోనే చేసి పెడితే అమ్మ చాలా బాగుందమ్మా, టేస్ట్ బాగుందని చెప్తారండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి నా చేతితో నేను చేసి పెడితే మా పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారని. కానీ ఇప్పటి వరకు నాకు తెలియదండి. నేను నేర్చుకొని దగ్గర ఒక 6 months అవుతుందండి. నేను ఈ వీడియో ఎందుకు తీసుకొచ్చానంటే, మీ ముందుకి నాలాంటి బిగినర్స్ ఇంకా ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని నేను తీసుకొచ్చానండి. ఏమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి ఇది. ఎందుకంటే నేను ముందే చెప్తున్నానండి, మీకు తెలియాలి ఎక్కడ నేర్చుకున్నారు ఏంటని. చూసారా, వైట్ కలర్లోకి వచ్చి ఇది క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఎంత బాగా బీట్ అయిందో. తర్వాత హాఫ్ కప్ మైదా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇంగ్రీడియంట్స్ బాగా జల్లించుకోవాలండి. జల్లించుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు బీట్ చేసిన దాంట్లో బ్యాచెస్గా వేసుకొని బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. కానీ మర్చిపోకండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ మాత్రం లెవెల్ చేసి తీసుకోవాలండి. నేను అలాగే స్టార్టింగ్లో ఇంట్లో చేసి మా వీధిలో వాళ్ళందరికీ టేస్ట్ చూపించేదానండి. ఇలా చేస్తున్నాను, మీకు ఏమైనా నచ్చితే నాకు ఇంట్లో ఇలాగ హోమ్ మేడ్ చేస్తున్నానండి హెల్త్గా. నచ్చితే కనుక నాకు ఆర్డర్స్ ఇవ్వండి అంటే ఇచ్చేవాళ్ళండి 2-3 బాగుందని చెప్పేవాళ్ళు. తర్వాత తెలిసిన వాళ్ళు ఇస్తానని చెప్పి నా ముందే బేకరీకి వెళ్ళి తెచ్చేవాళ్ళండి. కాకపోతే ఒకటండి, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా, మనం వాళ్ళని ఏమనలేం కదండి. అందువల్ల లైక్ తీసుకున్నాను. ఎవరిష్టం వాళ్ళది కదండి, మనమైనా అంత ప్లేస్లో. చూసారా, ఉండలు లేకుండా బ్యాచెస్గా వేసుకొని బాగా కలుపుకోవాలండి. క్లాక్ వైజ్లో కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి, ఎక్కడ ఉండలు లేకుండా బాగా. ఇది అయ్యే లోపలని మనం దేంట్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో దాన్ని నేనైతే బిర్యానీ గిన్నెలో చేస్తానండి. ఒక 5 minutes ముందు బిర్యానీ గిన్నె పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి దానిలో స్టాండ్ పెట్టి హీట్ అవ్వనివ్వాలండి. బాగా కలిపిన తర్వాత రిబ్బన్ కట్ స్టేజ్లో రావాలండి. బాగా కలుపుకున్న తర్వాత 2 tablespoons ఆయిల్ వేసుకున్నానండి. 2 tablespoons ఆయిల్, 1 teaspoon వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత 5-inch టిన్ ఉంటుంది కదండి, 5-inch టిన్లో చూసారా, నేను అక్కడ పావు కప్ చూపించాను కానీ నేను వేసిన 2 tablespoons ఆయిల్ అండి. అంటే డౌట్ రావచ్చు, అందుకే చెప్తున్నాను. 1 teaspoon వెనిలా ఎసెన్స్ అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. వెనిలా ఎసెన్స్ 1 teaspoon వేసుకొని బాగా కలిపానండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 5-inch టిన్లో నేను బేక్ చేశానండి. దానికి ముందుగా బటర్ రాసి దానిలో మైదాపిండి కూడా వేసి అసలు డస్ట్ చేయలేదండి. నేను ఓన్లీ బటర్ రాసుకొని ఈ పేస్ట్ అందులో వేసుకున్నానండి. వేసుకొని ట్యాప్ చేశానండి 2 times. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. 2 times ట్యాప్ చేసుకొని వేడి చేసి ఉన్నానని చెప్పాను కదండి, ఆ గిన్నెలో పెట్టేసుకున్నాను. ఒక 30 minutes తర్వాత చూశానండి. ఒక 30 minutes తర్వాత చూసారా ఎంత బాగా బేక్ అయిందో, చాలా బాగా పొంగిందండి. టూత్ పిక్ పెట్టి చూశానండి, ఎక్కడ కూడా అంటుకోకుండా వచ్చిందండి. చాలా బాగా బేక్ అయిందండి, పర్ఫెక్ట్గా. చూసారా, వీడియోలో చూపిస్తున్నాను ఎంత బాగా పర్ఫెక్ట్గా బేక్ అయిందో, ఎక్కడ ఏం అంటుకోకుండా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు చల్లారిన తర్వాత రిమూవ్ చేస్తున్నానండి. దాన్ని 3 layers కూడా కట్ చేసి చూపిస్తానండి. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. షుగర్ సిరప్తో సోక్ చేసి విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలి ఏంటి చూసారా, ఎంత స్పాంజ్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేలాగా ఉంటే కనుక నాకు మాది రాజమండ్రి అండి, పైన స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఆర్డర్ ఇవ్వండి. విప్పింగ్ క్రీమ్తో కూడా ఎలా దీన్ని ఫినిష్ చేయాలో అది కూడా చూపిస్తానండి, ఫుల్ వీడియో. చూసారా, 3 layers కింద కట్ చేసి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. చాలా స్పాంజ్గా కూడా వచ్చిందండి కేక్ మాత్రం. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుందండి. చూసారా. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.